ఈరోజు మరి ఖరీఫ్ సీజన్ వచ్చింది. సాధారణంగా పంటలు వేసినటువంటి వెంటనే మరి రైతులకి ఎరువులు అనేటటువంటిది సమృద్ధిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు వరకు కూడాను ఈ కూటమి ప్రభుత్వము ఎరువులు రైతులకు అందించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మనం గ్రామాల్లో చూస్తున్నాం, ఎక్కడ వెళ్ళినా సరే ఎరువులు మాకు అందడం లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వము సాధారణంగా ఎరువులు సప్లై చేసేటప్పుడు 50% ప్రభుత్వం తరపున, అలాగే 50% మార్కెట్ వాళ్ళ తరపున ఇది కేటాయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి చేయలేదు. ఆ 50% ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి ఈ ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి ఎరువులు యూరియా ఈ రోజు వరకు కూడాను మా ఆదివాసీ ప్రాంతాలైతే ఎక్కడ కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి వీరు మండలాలు కూడా వాకప్ చేసినా సరే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లే. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే సీజన్ అయిపోతుంది, వాళ్ళు తర్వాత ఇచ్చినా సరే నిరుపయోగం అని చెప్పేసి మేము అంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ప్రజలకి ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు మీరు ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి దానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో మరి ఎక్కడా కూడా మీరు మీ అండ అనేటటువంటిది ఇక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు సకాలంలోనే రైతులకి ఎరువులు అందించగలిగింది, అలాగే వాళ్ళకి రైతు భరోసా ఇచ్చింది. కానీ మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఈరోజు వరకు కూడా అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకాలు మరి ఏ ప్రాంతాల్లో అంటే మన ఆంధ్రానికి వదిలేసి మరి ఇంకా వేరే రాష్ట్రాలకు ఎక్కడ అమలు పరుస్తున్నారేమో మీరు వెళ్ళి మాకు అదే అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు ఈ ప్రజల యొక్క బాగోగుల్ని గుర్తించి సకాలంలో వాళ్ళకి ఎరువులు పంపించేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎరువులు కోసం ఏ ప్రజలైతే బాధపడుతున్నారో, ఏ రైతులైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ 9వ తారీఖున రాష్ట్రంపై మా అధ్యక్షులు వారు ప్రకటించిన ప్రకారంగాను ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో మరి అన్నదాత పోరు అనేటటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంది. వాళ్ళ తరపున అంటే రైతుల తరపున మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా అండగా నిలబడతామని చెప్పేసి కూడా ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను.